టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి మరోసారి కామెడీ ఎంటర్టైనర్ తో నవ్వులు పోయించడానికి రెడీ అయిపోయారు. బన్నీవాస్ సమర్పణలో వస్తున్న మిత్రమండలి మూవీ టీజర్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ మీకోసం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అండ్ పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు ముందుగా అవకాశం ఇచ్చిన విజయ్కి అండ్ మా ప్రొడ్యూసర్స్ భావన గారు, కళ్యాణ్ గారు, సోమరాజు గారు అండ్ బన్నీవాస్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ నేను కమిటీ కుర్రల ద్వారా కొంచెం సుపరిచితమే అనుకుంటున్నాను. ఆ సినిమా ఒక ఫ్రెండ్షిప్ మీద, ఎమోషన్స్ మీద ఉండే సినిమా అయితే మిత్రమండలి మిమ్మల్ని నవ్వించే సినిమా. మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో కలిసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పెళ్లి చూపులు, మా కోర్ట్, మా బలగం దర్శి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. మీడియా సోదరి మనందరికీ నమస్తే. టీజర్ మీ అందరికి నచ్చింది కదా? నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4ని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు. నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్, ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బన్నీవాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ వీళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దవాడిని చేసేసి, అంటే పెద్దవాడిని వయసులో, పెద్దవాడిని నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతా ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు త్రిబుల్ ఏ మీదే కదా ఈ చోటు. ఇక్కడ 4 థియేటర్, 5 థియేటర్లు ఉన్నాయి. మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే, ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ, సినిమాల్లో కానీ, డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. మిత్రమండలి చక్కగా ఒక 4 కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని, అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతిరత్నాలు సార్. నేను చాలా స్టేజ్ మీద కూడా చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట. అంటే ఒక 4 హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అనడానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమాని ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్, విజయ్ తన చుట్టూ, డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా
చాలా యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక 25-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడాని. వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చాము. ఇచ్చి ప్యూర్‌గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది. ఇది పాలకులు కాదురా, ఇది ట్రిపుల్ ఏ ఇది. సార్ ఎవరికండి ఆడికి పేమెంట్ ఇవ్వడం సార్ కాదు సార్. ఎస్కేఎన్కి అరవింద్ గారి నాయకత్వం అని చెప్పాను సార్. ఆయన నన్ను ఇరికించాలని చెప్పి నా నాయకత్వం అని చెప్తున్నాడు.